పగలు బీజేపీ, రాత్రి వైసీపీతో రాజకీయం చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల్ని ఇటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ గుర్తించారా? అటువంటి రాజకీయ నాయకుల తోకల్ని చంద్రబాబు గారు కట్ చేయబోతున్నారా? ఆ రకంగానే బీజేపీ పెద్దలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే కృష్ణ. సార్, పగలు బీజేపీ, రాత్రి వైసీపీతో రాజకీయాలు చేసేటువంటి రాజకీయ నాయకుల్ని ఇటు చంద్రబాబు గారు అటు పవన్ కళ్యాణ్ గారు గుర్తించారని, చంద్రబాబు గారు అటువంటి రాజకీయ నాయకుల తోకలను కట్ చేసేందుకు సిద్ధమయ్యారని, అందులో భాగంగానే వారికి చెక్ పెట్టేలాగా బీజేపీతో ఒప్పందాలు చేసుకున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ అసలు పగలు బీజేపీతో రాత్రి వైసీపీతో సంసారం చేస్తున్నటువంటి ఆ రాజకీయ నాయకులు ఎవరు అంటే ఏం చెప్తారు సార్? దానికి కొన్ని క్లూలు ఇస్తా, వాళ్ళ పేర్లు అయితే చెప్పను, డెఫినెట్గా క్లూస్ ఇస్తాను. క్లూస్ ఇస్తే కనుక అందరికీ అర్థమవుతుంది. ఒకటి, రెండు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనేది అసలు లేదండి పార్టీ. ఆ బీజేపీ ఉంది అని అంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ, ఇలా రెండు. ఒకటి ఒరిజినల్ బీజేపీ నామినల్. అక్కడ ఒరిజినల్ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో మనం చొక్కాని వేసి ఎతికినా కనపడదు. అంటే ఏంటి సార్, పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ లాగా ఇక్కడ కూడా అంతే. పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ లాగా ఇక్కడ కూడా బీజేపీలో కూడా ఒరిజినల్ బీజేపీ అనేది ఆంధ్రప్రదేశ్ లో కనిపించదు. కేవలం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే బీజేపీ లీడర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే బీజేపీ లీడర్లు మాత్రమే ఆ బీజేపీలో ఉన్నారు. మనం బీజేపీ వ్యవహారాన్ని కనుక తీసుకుంటే మనం ఫస్ట్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫస్ట్ ఎవరు అధ్యక్షుడు? కన్నా లక్ష్మీనారాయణ. కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాడు 2014లో అనేది ఆయన మీద అలిగేషన్స్ ఆ పార్టీలో వాళ్ళే పెట్టారు కదా. పెట్టిన తర్వాత కొన్ని రోజులకి ఆయన అర్ధాంతరంగా బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఓడబీకారు. ఓడబీకిన తర్వాత ఆయన కొన్ని రోజులకి ఏం చేశారు, సీన్ కట్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. అంటే అప్పటి వరకు ఆయన మీద ఉన్న ఆరోపణలు నిజమే అని చెప్పి నమ్మేలాగా ఉందా లేదా? అది ఆయన ప్రయాణం ఉంది. ఇప్పుడు సత్యనపల్లి నుంచి పోటీ చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన. ఆ తర్వాత ఆయన వారసునిగా అధ్యక్షుడిగా ఎవరయ్యారు? సోమువీర్రాజు అయ్యారు. సోమువీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయ్యారు. సోమువీర్రాజు బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన చేసిన పని ఏంటి? తెలుగుదేశం పార్టీలో సానుభూతిగా ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేశారు. అంతే కదా. తెలుగుదేశం పార్టీకి కొంత సానుభూతిగా ఉండేటువంటి బీజేపీ లీడర్లు టార్గెట్ చేశాడు. టార్గెట్ చేసి వీళ్ళందరినీ వ్యతిరేకత తీసుకొచ్చుకున్నాడు. ఆయన వ్యతిరేకత తీసుకొచ్చుకోవడంతో పాటు ఆయన ఏం చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి స్టేట్మెంట్లు, అనుకూలమైనటువంటి వ్యవహారాలు నడిపారనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. ఆ మేరకు ఢిల్లీ బీజేపీ పెద్దలకి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసినటువంటి క్రమంలో అమిత్ షా ఒకసారి డైరెక్ట్గా ఈ సోమువీర్రాజు వ్యవహారాన్ని తప్పుబట్టి కొంచెం సున్నితంగా మందలించారనేటువంటి వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. సో ప్యాకేజీ తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఆయన ఎదుర్కొన్నారు. ఎదుర్కోవడంతో పాటు తిరుపతి బై ఎలక్షన్స్ కానీ, బద్వేలు బై ఎలక్షన్స్ కానీ, ఆత్మకూరు బై ఎలక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడే జరిగినాయి. జరిగినప్పుడు ఆ రోజు జనసేన బీజేపీ పొత్తు ఉంది కదా, జనసేన కలుపుకొని పోవాలి కదా. జనసేన కలుపుకొని పోవాలంటే వాళ్ళిద్దరు మాట్లాడుకొని క్యాండిడేట్ని ప్రకటించాలి కదా. పవన్ కళ్యాణ్ తెలియకుండానే క్యాండిడేట్ని ప్రకటించారు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో రత్నప్రభని. ఆ తర్వాత బద్వేలు ఆత్మకూరు విషయంలో జనరల్గా ఒక సాంప్రదాయం, ఒక ఆనవాయితీ ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబీకులకు పోటీ లేకుండా ఇస్తారు. తెలుగుదేశం పార్టీ పోటీ చేయాల అలా ఆనవాయితీని కొనసాగిస్తూ, అదే ఆనవాయితీని జనసేన కూడా కొనసాగించింది. కొనసాగిస్తామా వద్దా అనేది భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి బీజేపీ మాట్లాడాలి కదా జనసేన తోటి. కానీ ఇండివిజువల్ గా క్యాండిడేట్ని పెట్టేసింది. ఎవరు? బద్వేల్లోనూ ఆత్మకూరులో సోమువీర్రాజు. అంటే జనసేన తోటి కలిసి నడవల. దాని కారణంగానే బీజేపీ నష్టపోయింది. ఎందుకు కలిసి నడవలేదంటే సహకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా అందించాలి. ఆ కోణం నుంచి ఆయన ఇదంతా చేశారని చెప్పి బీజేపీ ఢిల్లీ అధిష్టానం గమనించి ఆయన్ని ఓడబీకింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు ఈయనని. ఆయన బ్యాచ్లో ఎవరెవరు ఉన్నారు అని అంటే అందరికీ తెలుసు ఎవరెవరు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అనేది. సో ఆ పేర్లు మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే.
ఈ మధ్యకాలంలో బీజేపీకి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకుంటే బీజేపీ అభ్యర్థి సీఎం కావాలి అని చెప్పి ఒక ఆయన అన్నాడు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్గా సపోర్టర్. ఆయన ఇండైరెక్ట్గా ఏముంది, డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు. అమరావతిలో రాజధాని ఉండాలి, అమరావతికి మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి బీజేపీ ఒక స్టాండ్ తీసుకుంటే దానికి విరుద్ధంగా ఆయన ఒక టీవీ ఛానల్ ఏం చెప్పాడు, అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతులకి ఖరీదైన చీరలు ఎలా కట్టుకుంటారు, ఖరీదైన వడ్రాణాలను ఎట్ట పెట్టుకుంటారు అని చెప్పి ఆయన ప్రశ్నించారు. ఆ సందర్భంగా కొలికలపూడి శ్రీనివాస్ అనుకుంటా చెప్పు తీసుకొని కొట్టాడు. అతను ఎవరనేది అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికీ. సో ఆయనకి ఇప్పుడు టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఓకే, ఎవరు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వీళ్ళు ఇచ్చినా కానీ గెలవడం వేస్ట్. పొత్తే విచ్ఛిన్నం అయ్యే అవకాశం, పొత్తు విచ్ఛిన్నం అయ్యేలా ప్రయత్నం చేశాడు అతను. బీజేపీ అభ్యర్థికి సీఎం కావాలని చెప్పి అనడమే పెద్ద తప్పు అనేది. అంతకుముందు కూడా అసలు పొత్తుల విషయంలో మాకు బీజేపీకి ఎక్కువ ఇవ్వాలి, 40 ఇవ్వాలి, 50 ఇవ్వాలి, ఇట్లాంటి మాట్లాడి విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశారు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకారం చేస్తూ ఎవరైతే పెద్ద పొజిషన్లో ఉండి ఒక కీలకమైన పదవిని అనుభవిస్తూ సహకారం అందించారో ఆయనకి వద్దని చెప్పారు. దాంతోపాటు ఆల్రెడీ రాయలసీమలో ఉన్నటువంటి ఒక లీడరు, ఆయన బీజేపీ అధ్యక్షుడు కావాలని చెప్పి చాలా ట్రై చేశారు. ట్రై చేసి ఆయన భంగపడ్డారు. సీన్ కట్ చేస్తే పురంధరేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు చేయడం జరిగింది. ఆయన ఏదో ఎంపీనో ఎమ్మెల్యేనో పోటీ చేయాలనుకున్నారు, కానీ ఆయనకు కూడా ఇవ్వడానికి లేదని చెప్పేసి కత్తిరేశారు. ఎవరు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అందుకే ఇప్పుడు అక్కడ సీట్ కాస్త ఇక్కడ అడ్జస్ట్ చేశారు. ఇక్కడ రాజమండ్రిలోను విజయనగరం. యాక్చువల్గా అక్కడ ఇవ్వాలి రాయలసీమలో. ఆ రాయలసీమలో ఇస్తారన్నది కట్ చేసేసారు. ఒకవేళ రాయలసీమలో ఇస్తే అతనికి ఇవ్వాల్సి వస్తుందని, అతనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక అభిప్రాయం ఉంది. సో ఆయనకి కట్ చేసేసారు. ఇంకా ఎంపీలుగా పోటీ చేసేటువంటి వాళ్ళకి అందరికి కట్ చేశారు. ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేటువంటి వాళ్ళకి కూడా చాలా మందికి కట్ చేశారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారో, బీజేపీలో ఉంటూ కోఆర్టిజం చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు ట్రేస్ అవుట్ చేశారు. దాదాపు ఒక 12 మంది పేర్లు ట్రేస్ అవుట్ చేశారు. ఈ 12 మందికి ఇస్తే కోఆపరేట్ చేయరు, క్యాడర్ కూడా కోఆపరేట్ చేయదు, తెలుగుదేశం పార్టీ కోఆపరేట్ చేయదు, జనసేన కోఆపరేట్ చేయదు. కాబట్టి ఈ 12 మంది వద్దు అని చెప్పి ఆ డజన్ మందిని ఎంపిక చేసి వీళ్ళంతా వైసీపీ బ్యాచ్, వైసీపీకి బ్యాచీలు బీజేపీలో ఉంటూ వైసీపీకి అనుకూలంగా చేస్తుంటారు, ఈ బ్యాచ్ని పక్కన పెట్టండి అని చెప్పి ఒక 12 మంది లిస్టు ఇవ్వడం జరిగింది. సో ఆ 12 మంది బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఆ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళినటువంటి వాళ్ళలో ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీగా ఉండి ఆయన రాజకీయాలు నడిపాడు. ఆయన కూడా బీజేపీ అధ్యక్షుడు కావాలనుకున్నారు ఏపీలో, ఆయన్ని పక్కన పెట్టారు అక్కడ. తర్వాత ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు రాజ్యసభలో, ఆయన ఏపీ రాజకీయాల మీద పట్టు సాధించాలనుకుంటున్నాడు. ఆయనకి వైజాగ్ కావాలని పట్టుబట్టి లాస్ట్కి వైజాగ్ కూడా లేకుండా చేశారు. అసలు వైజాగ్ ప్రస్థానం లేకుండా చేశాడు చంద్రబాబు నాయుడు. అసలు సీట్ ఉందా ఆయనకి? లేదు, సీట్ లేదు ఆయనకి. ఆల్రెడీ కట్ చేసేసారు, సీటు లేదు, సీట్ లేదు ఆయనకు కూడా లేదు. ఈ డజన్ మందికి లీడర్ ఆయనే, సో కాబట్టి ఆయనకి లేదు. సో ఇలాంటి వాళ్ళందరినీ ఒక 12 మందిని ఐడెంటిఫై చేశారు. ఆ 12 మందికి తోకలు కట్ చేసేసారని చెప్పి తెలుస్తుంది. సో వాళ్ళందరినీ బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఆ 12 మందిని. సో ఆ 12 మందిని బ్లాక్ లిస్ట్లో పెట్టారు కాబట్టి ఆ 12 మంది వైసీపీ బ్యాచ్. ఆ వైసీపీ బ్యాచ్ కొన్ని నేను చెప్పాను, మిగతా వాళ్ళు ఎవరో ట్రోల్స్ రూపంలో ఎలాగో మన వాళ్ళు ఆ బ్యాచ్ 12 మంది బ్యాచ్ వైసీపీ బ్యాచ్ ఎవరు అనేది కామెంట్ రూపంలో తెలియజేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.